వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏదైనా పండగ జరుపుకోవాలన్నా, పార్టీని చేసుకోవాలన్నా, లేకుంటే సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలన్నా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి మాట, పార్టీ అనగానే కంపల్సరీగా మందు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది. ఈ కాన్సెప్ట్ ఎందుకు డెవలప్ అయింది? అసలు నిజంగానే మన సమాజంలో సోషియో కల్చరల్ మూవ్మెంట్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. దావత్ వితౌట్ దారు అనేటువంటి ఒక మూమెంట్ని స్టార్ట్ చేసిన సోషల్ యాక్టివిస్ట్ చేగొండి చంద్రశేఖర్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మీరు? బాగున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం పార్టీ అంటే చిన్నప్పుడు మనం చూసినప్పుడు అప్పుడెప్పుడో మంచి మార్కులు వచ్చినాయి, పరీక్ష పాస్ అయ్యిండు, లేకపోతే మంచి సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మీఠా కర్లో అనేవాళ్ళం. స్వీట్ తింటే అది అయిపోతుంది, అందరితో సెలబ్రేట్ చేసుకో. స్వీట్స్ కాకపోతే చాక్లెట్స్ అయినా ఉండేవి. బట్ అది కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ ట్రెండ్ చాలా మ్యాసివ్గా స్ప్రెడ్ అయిపోయింది. అందరికీ అన్ని చోట్ల కనిపిస్తోంది ఒక దారు అనేది. ఒక దావత్ ఉంది అంటే దారు ఉండాల్సిందే, ఒక పార్టీలో ఉండాల్సిందే. అసలు ఈ కాన్సెప్ట్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది నెగటివ్ విలువగానే చూస్తున్నారు. కల్చరల్లీ ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ వాల్యూ. సో మనకు ఏది వచ్చినా కూడా, ఏ అకేషన్ వచ్చినా కూడా, అంటే పాస్ అయినా, లేకుంటే పిల్లలు పుట్టినా, పెళ్ళి అయినా, లేకుంటే ప్రమోషన్ వచ్చినా, లేకుంటే మనకు స్ట్రెస్ వచ్చినా, ఏదైనా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందామన్నా, సో మనకు ఇది వచ్చేసేసింది అన్నట్టు లిక్కర్. సో దీనికి ఒక రకమైన హాస్పిటాలిటీ వాల్యూగా, ఎంటర్టైన్మెంట్ విలువగా అది ఎస్టాబ్లిష్ చేయబడింది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు అన్నట్టు మనకు ఎంజాయ్ చేయడానికి, మనం పండగ చేసుకోవటానికి ఫ్యామిలీ కానీ, పిండి వంటలు కానీ, లేకుంటే ఇంకా బయటికి వెళ్ళటము, కొంచెము రిలీజియస్ ఇదైతే గుడిలోకి వెళ్ళటము, ఇట్లా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పండగ అంటే ప్రతి పండగకు సాయంత్రానికి ఇది అయిపోతుంది. పెళ్ళైనా ఏదైనా కూడా ఇది లేకుంటే లేదు, దావత్ లేదు అనే ఒక రకమైన రాంగ్ విలువ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఉల్టా ఎవరైతే తాగరో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చేసింది. అంత పీర్ ప్రెషర్ డెవలప్ అయినది. సో హీఈస్ ఫీలింగ్ ఇన్ఫీరియర్ వేర్ హీ హ్యాస్ టు ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ బికాస్ హీఈస్ టీటోట్లర్. బట్ అట్లా కావట్లేదు. సో దీన్ని నేను నా ప్రచారం ద్వారా ఒక సమూహంలో కానీ, పబ్లిక్ స్పేసెస్లో కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ని తగ్గియాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటాలిటీ విలువ కాదు, ఇది వ్యసనం మాత్రమే. మనిషికి ఇప్పుడున్న టెంపర్మెంట్స్కి, విల్ పవర్కి దీనికి ఒక్కసారి అలవాటైతే ఇంకా బయటపడే అవకాశమే లేదు. అట్లా అది కబలిస్తుంది. అది మీరు సివిలైజేషన్ అనుకున్నా, లేకుంటే సోషల్ కాంటాక్ట్స్ పెంచుకోవాలనుకున్నా, అప్పుడప్పుడు తాగి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, లేకుంటే మూడ్ బాగాలేదు రిలాక్స్ అవుదాం అనుకున్నా, మన జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి అకేషన్లో దీనిని మనం ఇన్వాల్వ్ చేస్తే అది మనని కబలించేస్తుంది అండ్ అనేది నేను అబ్జర్వేషన్. మీరు కూడా అందరం అబ్జర్వ్ చేసే ఉంటాం. సో మనిషికి అంత విల్ పవర్ ఉండదు. ఆల్కహాల్ ఒకసారి అడిక్ట్ అయితే ఆ కెమికల్ సబ్స్టెన్స్ మనని ఎన్గల్ఫ్ చేసేస్తుంది. సో అందుకనే నేను కౌంటర్గా అది వ్యసనం మాత్రమే అని ప్రచారం చేసి మళ్ళీ ఆ వ్యసనం అనే విలువని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రయత్నంలో దావత్ వితౌట్ దారు, పార్టీ వితౌట్ ఆల్కహాల్. ఎట్లయినా కూడా పబ్లిక్ ప్లేసెస్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గియాలి. సిగరెట్ ఎట్లయితే ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో కన్జ్యూమ్ చేయట్లేరో అట్లా చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు హాస్పిటాలిటీ విలువ అనుకున్నారు. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నాము, లేకుంటే ఫంక్షన్ హాల్లో ఒక గ్యాదరింగో ఇంకోటో ఉన్నది అనుకున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ మెనూలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల బ్రాండ్స్ని సర్వ్ చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా మారిపోయింది. ఎందుకంతగా ఒక సోషల్ కల్చరల్ ఇష్యూగా దీన్ని తీసుకుంటున్నారు అసలు పార్టీని హోస్ట్ చేయడానికి? అంటే ప్రచారము చేయకూడదు అనేది చట్టపరంగా ఉన్నది. కానీ సెలబ్రిటీస్ కానీ, పేజ్ 3 ఈ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు దానికి ఒక రకమైన 5 స్టార్ వాల్యూ ఇవ్వటము, దానికి ఒక ప్రెస్టేజ్ వాల్యూ ఇవ్వటం వల్ల వచ్చిన వ్యవహారం ఇది. సో ఇవి వరకు అంటే గ్రాండ్గా చేయటం అంటే వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు గ్రాండ్గా చేయాలంటే
విదేశీ మద్యం ఉండాలి, ఇంకా రకరకాలు ఉండాలి. ఎన్ని years ఈవెన్ old? ఈవెన్ ఈవెన్ వాళ్ళు ఇప్పుడు ఈ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన వాళ్ళు అవునన్నా మరి చేయలేక వస్తున్నాము అనేటట్లు ఇన్ని arrange కూడా చేసేసరికి. ప్రెస్టేజ్కి ఆ పీర్ ప్రెషర్ ప్రాబ్లం అవుతుంది. చూడండి మనము అది ఏ విధంగా అసలు మనం ఒక సమూహంగా చేసుకుంటున్నాం అనుకోండి, ఒక పెళ్ళో లేకుంటే పండుగ అందరిని ఇన్వాల్వ్ చేస్తామా, ఇది చేయలేం కదా. పిల్లలు అవుట్, అవును. లేడీస్ అవుట్. సో అందులో ఏముంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ ఏదైనా దేవుడు అట్లా చేయకూడదు కానీ ఏదైనా తాగి బయట వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇక ఆ మొత్తం ఆ చుట్టాలు ఆ వంశము మొత్తము ఆ గిల్ట్తో లైఫ్ మొత్తం బతకాలి. అవును, ఈ ఫంక్షన్కి ఇచ్చిండి వచ్చిండు, పెళ్ళికి వచ్చింది. ఏ విధంగా అది ప్రెషర్ ఇష్యూ కాదు. దాన్ని కంపల్సరీ మనము మొహమాట పడకుండా చుట్టాలని కన్విన్స్ చేసుకోవాలి. సెలబ్రేషన్ అంటే కలిసి మంచిగా తినటము, కలుసుకోవటము, క్షేమ సమాచారాన్ని ఆడుకోవటం, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. ఆ సెలబ్రేషన్ పెళ్ళి ఇద్దరు కలుస్తున్నారంటే ఆ సెలబ్రేషన్ వేరే ఉంటుంది. కానీ తాగి పడిపోవటము, తాగితంతో ఏముంటుందో అర్థం కాదు. నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా కూడా అది వచ్చేసింది. అండ్ మీరు చూడండి, సపోజ్ ఎక్కడైనా నేచర్ ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళినాం అనుకోండి, ఎక్కడో ఊటీనో లేకపోతే సీహోర్, వాడు ఇక్కడ మధ్యలో మనము మధ్యలో ఒకటి కొనుక్కొని పోవాలి. అంటే మనకు ఒక న్యాచురల్ వే ఆఫ్ గెట్టింగ్ అంటే పీస్ బై సీయింగ్ ఒక అలల్ని చూస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ అక్కడ ఇది వాడు మనకు ఒక లిక్కర్ని అందజేయటం అన్నట్టు, ఇదంతా ఒక రకమైన ప్రచారం అన్నట్టు, ఒక రకమైన అంటే కావాలని చేసిన ప్రచారం. సో అందులో అందరము ట్రాప్ అయి ఉన్నాము. అండ్ కవులు, కళాకారులు, ఆర్టిస్టులు, సెలబ్రిటీసు, కిరక్టర్ సెలబ్రిటీసు ఎంత అనెతికల్ అండి. వాళ్ళు వద్దన్నా కూడా చట్ట ప్రకారం లేకుండా సోడాని ప్రచారం చేయటము, దానికి ఒక రకమైన విలువను తీసుకురావడంతో మనం అందరం ఆ ఇల్యూజన్లో బతుకుతున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లో తగ్గియాలి. సో దీన్ని ఈ దావత్ వితౌట్ దారు DWD ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటన్న? అసలు వాట్ మేడ్ యూ టు థింక్ అబౌట్ దిస్? మీరు ఇటువైపు వెళ్ళాలి, దీని గురించి ఒక క్యాంపెయినింగ్ లాగా చేయాలి, ఒక మూమెంట్ లాగా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అదే నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఏంటంటే నేను డ్రింక్ చేయను అనుకోండి, నేను ఐ హ్యావ్ టు నేను గర్వంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నన్ను ఏదో వేరే విధంగా పిలవటము, దాన్ని ఒక తక్కువ విలువగా, నన్ను ఇన్ఫీరియర్గా ఫీల్ చేయటము, నన్ను అవుట్కాస్ట్ చేయటం, ఎవరైనా కూడా చేయటము. సో ఒక రకమైన అండ్ ప్రతి దాంట్లో ఇప్పుడు కల్చరల్ యాక్సెప్టెన్స్, ప్రతి పండగ అయితే అది ఉండాలి, లేకుంటే ఏదైనా రిలీజన్ టచ్ చేస్తే మళ్ళీ అదొక వివాదం అవుతుంది. కానీ ప్రతి చోట ప్రతి వారము ఎక్కడో చోట దాన్ని ఇంక్లూడ్ చేయటము. సో ఈ వంకల ప్రకారం ఈ లిక్కర్ని పెట్టుకొని పండగ చేసుకుంటుండా, పండగ ఎప్పుడు చేస్తున్నా అనేది థింగ్ లేకుండా ఇంకా ప్రాంతానికి ఆపాదించుకొని, సో విపరీతంగా దానికి అది లేనిది లేకపోవటము. అండ్ 80% ఆఫ్ ద క్రైమ్స్ అండ్ ఎన్నో రీజన్స్ ఉంటాయి. అంటే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, అండ్ వేరే మరణాలు కావచ్చు, ఏమైనా కూడా అంటే నేరాలు కానీ యాక్సిడెంట్ 80% ఇంటాక్సికేషన్ స్టేజ్లోనే ఉంటుంది. కారణాలు ఏమైనా కూడా అప్పుడు ఆ టైంకి వాడు సోయిలో ఉండట్లేడు, విచక్షణ ఉంటున్నారు. సో అలాంటప్పుడు మనము అది వ్యసనం అని చెప్పకుండా బాధ్యత గల ఒక యాక్టివిస్ట్గా ఇంట్రడ్యూస్ నేను యాక్టివిస్ట్ని కాబట్టి నేను ఈ కాజ్ని తీసుకొని చేయాలని ప్రతి దాంట్లో. ఇప్పుడు మనము ఒక టాప్ 5లో మనం చూసుకుంటాం అనుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ చూసుకున్నా, పిల్లల ఇష్యూస్ చూసుకున్నా, రోడ్ యాక్సిడెంట్స్ చూసుకున్నా, ఉమెన్ ఇష్యూస్ చూసుకున్నా, రైతుల ఆత్మహత్యలు చూసుకున్నా, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇదే ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. వాడు తాగటంతో ఒక రకమైన విచక్షణ లేకపోవడం ఇమ్మీడియట్గా సూసైడ్గో లేకుంటే మర్డరో లేకుంటే ఏదో ఒకటి చేసుకోవడం. తాగిన మత్తులో అనేవి ఎన్ని వార్తలు అంటే లైంగిక దాడులు, అండ్ దాంట్లో ఇంట్లోనే ఫాదర్ డాటర్ లైన్స్ కూడా లేకుండా విపరీతంగా అవ్వటము. అండ్ అది తప్పు అనే సోయి మనము కలిగించాలి. సో బాధ్యతగా అందరం బాధ్యతగా చేయాలనే ఆలోచనతో నేను అది స్టార్ట్ చేశాను.
సో మీ అంతటా మీరు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇనీషియల్గా దావత్ వితౌట్ దారు అనేది మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనో మీ ఫ్యామిలీలోనో చెప్పినప్పుడు వచ్చేటువంటి అపోజ్ అనేది కనిపిస్తుంది కదా, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ అయితే చేయరు. అరే అట్లా ఎట్లా అవుతుంది, ఇది కాదు కదా, మనం ఇట్లా చేస్తాం కదా, అదొక కంపల్షన్ లాగా వచ్చేసింది కదా, లేకుంటే ఇది మన ట్రెడిషన్ లాగా ఉంది కదా, ఈ రోజు ఈ పని చేయాల్సిందే, చేస్తాం మనం, ఎప్పుడెప్పటి నుంచో చేస్తున్నాం, ఇప్పుడు ఎందుకు కాదంటాం, ఇట్లాంటివన్నీ వచ్చి ఉంటాయి కదా. బాగా వచ్చింది. అసలు నేను ఈ ఆలోచన షేర్ చేసుకున్న ఆలోచన వచ్చిన తర్వాత ఇది ఎట్లయినా మనము ప్రచారంగా దీన్ని ఆ, పెట్టాలి, మనం క్యాంపెయిన్ చేయాలి దీనికి వ్యతిరేకంగా అన్న దానికి తర్వాత 2-3 ఇయర్స్ పట్టింది నాకు దీన్ని స్టార్ట్ చేయడానికి. అంత ప్రెషర్, అంత పెసిమిస్టిక్గా ఉన్నదన్నట్టు, ఇది అయ్యే పని కాదు అనేది. అయితే స్టార్ట్ చేసినాక మెజారిటీ ఆఫ్ పీపుల్ యాక్సెప్టెడ్. తాగని వాళ్ళకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు దే డోంట్ ఫీల్ ఇన్ఫీరియర్, పిసినారనో లేకుంటే ఏం చేయాలని ఒక రకమైన. నేనున్న సర్కిల్లో మాత్రము నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము సరే నేను తాగేవాళ్ళు యాజ్ ఎ సైడ్ తాగే వాళ్ళని మాన్పించినా లేదా తక్కువ శాతం ఉన్నా కూడా తాగని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసం మేము లేకుండానే చేసుకుంటాం బై, ఉంటే ఉండు లేకుంటే లేదు, వస్తే రా లేకుంటే లేదు అనే ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ ఫంక్షన్స్లో వాళ్ళ దైత్యంలో కల్పించిన ఒక కల్చరల్ నామ్ని నేను బ్రేక్ చేసిన. అట్లా ఆ ప్రచారం చాలా పెద్ద టాస్క్ అండ్ హెర్క్యులెన్ టాస్క్, లైఫ్ టైం చేయాల్సిందే, మనము చెప్తూనే ఉండాలి. నాకైతే డ్రింక్ చేసే వాళ్ళు కూడా నువ్వు కరెక్టే చేస్తున్నావు అన్న అని అన్నారు. సో ఆ ప్రెషర్ ఉన్నా కూడా నాకున్న నేను ప్రచారం చేసే దాంట్లో ఒక మోరల్ విలువ ఉంది కాబట్టి అపోజ్ ఏం చేయట్లేదు. అయితే అది ప్రాంతాలకు వచ్చినప్పుడు అది క్లాష్ అవుతుంది, మిస్లీడ్ అవుతూ ఉంది. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దమ్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రీజన్ ఆర్ ఎనీ రిలీజన్, ఎనీ జెండర్. దిస్ ఈజ్ అ యూనివర్సల్ ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు ట్యాకిల్ విత్ దిస్ అని. సో మీరు ఒంటరిగా మీరు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మీతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరున్నారు, ఎవరు ఇప్పటిదాకా ఎస్ మేము ఉన్నాము లేకుంటే మేము బాధితులము దీంతో, ఐదర్ ఇట్ మేబీ వాళ్ళు కన్జ్యూమ్ చేసినప్పటికీ లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా, పార్టీలో వాళ్ళు పెట్టినప్పటికీ కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు నాకు టీచర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చారు. అండ్ ఇప్పుడు నా వాలంటీర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో, వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ పేరెంట్స్, అంటే ఆ కోల్ బెల్ట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ దీంతో చాలా వాళ్ళ చనిపోవటము లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి డిస్టర్బ్ కావడంతో అట్లా కొంతమంది వచ్చారు. కొంతమంది అరే ఇట్లా ఉంటుందా, మేము చాలా పీర్ ప్రెషర్ అనుభవిస్తున్నాం, మా చుట్టాలు అలా తిడతారని, లేలే మేము పోస్టర్స్ డిస్ప్లే చేస్తాం, సెండ్ సాఫ్ట్ కాపీ అన్నారు, పంపించినాము. దిస్ ఫంక్షన్ వితౌట్ అని అన్నట్టు వాళ్ళు ప్రౌడ్గా కొన్ని డిస్ప్లే చేసుకున్నారు. సో బాగానే ఉంది. కొంతమంది కావాలని ప్రొవోక్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము దావత్ విత్ దారు చేసుకుంటున్నాము అని. ఇంకా అయితే నేను లైక్ చాలా యాజ్ ఐ సెడ్ కొంచెం 2-3 ఇయర్స్ పట్టింది అన్న కాబట్టి ఐ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఈ చిన్న అవమానాలు కంటే నేను ఐ ప్రిపేర్డ్. ఇదివరకు యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ కూడా చేయబడ్డారు సో కొన్ని ఏరియాస్లో. సో ఇప్పుడు అట్లాంటి వరస్ట్ సినారియోస్ కూడా నేను ప్రిపేర్ అయినా కాబట్టి ఇవన్నీ చిన్నవి అవమానాలు లేకుంటే వ్యతిరేకతలో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇవన్నీ ఇమ్మెటీరియల్ మనకు. సో ఇప్పుడు మీరు ఓన్లీ దావత్ వితౌట్ దావత్ మీదే ఫోకస్ పెట్టారు కదా. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి వర్క్ కల్చర్ కావచ్చు, లేకపోతే చేస్తున్నటువంటి విపరీతంగా డే అంతా కష్టపడ్డ తర్వాత బాడీ పెయిన్స్ తగ్గడానికో లేకుంటే మెంటల్ స్ట్రెస్ను తగ్గించుకోవడానికో మేము రాత్రిపూట తాగుతాము అనేటువంటి ఒక సెక్షన్ కూడా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ గురించి ఎలా వర్క్ చేస్తారు మీరు? ఆల్టర్నేట్స్ కనుక్కోవాలి. యాక్చువల్గా శ్రమ, మన చేస్తున్న శ్రమ మన బాడీని, మన మెంటల్ స్టేట్ని ఫ్యాటిక్ క్రియేట్ చేస్తుంది. మన బాడీని మళ్ళీ తెల్లారికి రీజెనరేట్ చేసుకునే అంత పని చేస్తున్నామంటే అది మనము మన వర్క్ని జాగ్రత్త చూసుకోవాల్సిందే. బాడీ కోఆపరేట్ చేయట్లేదు, మన మైండ్ కోఆపరేట్ చేయట్లేదు, మనం అంటే దానిని మనము మన వర్క్లో, మన లైఫ్ స్టైల్లో చూసుకోవాలి. మన బాస్తో పోరాడో లేక కన్విన్స్ చేసో చూసుకోవాలి. దానిని మీరు డ్రింక్ చేయటం వల్ల
ఇంకేదో చేయటం వల్ల తెల్లారికి రిలాక్స్ అవుతాము అనే దాంట్లో ఉంటే అది లైఫ్ ఒక టెంపరీ రిలీఫ్ ఇచ్చినా మంచి నిద్ర పట్టినా కూడా మనకు లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు చాలా శ్రమ చేసే వాళ్ళు స్కావెంజర్స్ లేకుంటే కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ 40 years ఉంటుంది. ఇంకా చాలా ప్రెషరబుల్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళు, హైలీ స్కిల్డ్ పీపుల్, సరే వాళ్ళకు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దే నీడ్ టు కమ్ డౌన్ అన్నప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు అది స్కిల్ మీద పడిపోయింది. ఏ స్కిల్ అయితే వాళ్ళని టాప్లో నిలిపిందో సమాజంలో లేకుంటే వాళ్ళ వర్క్ ప్లేస్లో స్లోలీ ఆ స్కిల్ మీద ఆ గ్రిప్ తగ్గిపోయింది, అప్గ్రేడ్ కాలేకపోయింది. బికాస్ లిక్కర్ వచ్చేసేసింది. మనకేంటంటే మనకున్న ఆ టెంపరమెంట్స్కి దానికే ఎక్కువ పోతాము. సో మనం ఆ నేచర్ని అటువైపు వెళ్ళే నేచర్ని మనము స్కిల్ డెవలప్ చేసుకునే ఒక తెలివి జాగ్రత్త మనకు ఉండాలి. సో రిలాక్స్ అయింది మీకు బాధ ఉందంటే ఫ్రెండ్స్ తీసుకుపోయి చేసేస్తారు, సంతోషం ఉందని చేసేస్తారు. ఎక్కడైనా కూడా ఇప్పుడు నేను అది చేస్తే మళ్ళీ ఇంకోసారి చెప్పినప్పుడు మనము ఒక నేచర్ని ఎంజాయ్ చేద్దామంటే మనం ఏం చేయాలి, లేకుంటే లాంజ్ చూడాలి, లేకుంటే బీచ్లో ఎంజాయ్ చేయాలి, ఒక నదిని సీషోర్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, ఆ సౌండ్స్ కానీ అక్కడ మనం అట్లా చేయట్లే కదా. అక్కడ మనం లిక్కర్ పెడుతున్నాం అంటే మన ప్రతి టర్న్లో ప్రతి మలుపులో ఇది ఉండిపోయింది అన్నట్టు. రిలాక్స్ అవుతున్నారు అనే దానికి నాన్ నెగోషియబుల్. రిలాక్స్ ఇట్లా కాకూడదు, నిర్వచనం ఇది కానే కాదు. వీ హ్యావ్ టు బ్రెయిన్ స్ట్రామ్ ఇట్ అండ్ ఫైండ్ అనదర్ వేస్. అండ్ మ్యూజిక్ డ్యాన్స్ కూడా మంచిగా రిలాక్స్ చేస్తుంది కదా. అండ్ ఇప్పుడు లేడీస్ అని అంటున్నారు కానీ తక్కువ, కానీ వాళ్ళు కూడా మిమికింగ్ పాపులర్ కల్చర్, మిమికింగ్ జెండర్, మేల్ జెండర్ని మిమిక్ చేస్తున్నారు. కానీ ఇందులో డిస్క్రిమినేషన్ ఏంటి చేస్తున్నారు. కానీ చాలామంది మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఫీల్ అంటే కల్చరల్లీ సప్రెస్డ్ అయి ఉంటారు. చాలా మన అక్కలు అమ్మలు విపరీతమైన ఒత్తిడి కలిగి ఉంటారు ఫర్ నో రీజన్. వాళ్ళు 3 పూటలు వండాలి, ప్రతిదానికి అలర్ట్గా ఉండాలి. ఇంకా కల్చరల్ అత్త మామ మగుడు ఎన్నో పిల్లలు, ఎంత స్ట్రెస్ ఉంటుంది. మనమైతే వాళ్ళ ఆ స్ట్రెస్ని నుంచి బయటపడటానికి మందు తీసుకున్నారని అయితే వినాం. సో దే ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో ఆ ప్రెషర్తో చూసుకుంటే మన ప్రెషర్ కొంచెం తక్కువే. మనం పడ్డ ప్రెషర్కి డబ్బులు కూడా వస్తాయి, వాళ్ళకి డబ్బులు కూడా రావు. సో వాళ్ళని మనం చూసుకుంటే అరే ఇది మన తప్పే కదా, మనం రిలాక్స్ కావడానికి, స్ట్రెస్ ఫ్రీ కావడానికి ఇది అనవసరంగా ఒక రకమైన కెమికల్ సబ్స్టెన్స్ని వాడుతున్నాం, అది అక్కడ ఆగదు. సో అట్లా చూసుకుంటే అది ఒక వంకానే, ఒక రకమైన ఈజీ వే అది అవైలబుల్ పెట్టినాడు లిక్కర్ వాళ్ళు, లిక్కర్ కంపెనీ వాళ్ళు, లిక్కర్ మాఫియా వాళ్ళు అనే మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మాకు కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదు అని ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకుంటే దానికి సంబంధించి సోషల్ మీడియాని వేదికగా పోరాటాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం డాక్టర్ అడ్వైస్ చేశారు, మాకు రోజుకి ఈ అమౌంట్లో తీసుకోవచ్చు, అది గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పారు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమందిని చూస్తూ ఉంటారు కదా మీరు. అవునవును. ఇప్పుడు ఈరోజు మీరు ఇప్పుడు గూగుల్ చేస్తే WHO అకేషనల్లీ తీసుకోవటం కూడా ప్రాబ్లం అని వచ్చింది. అది డాక్టర్ అడ్వైజ్ చేస్తున్నాడు అంటే ఇంకంతకంటే దుర్మార్గం ఇంకేముండదు. డాక్టర్ ఎప్పుడు ఇస్తాడంటే వాడి బాడీ రెస్పాండ్ కాదు. ఇక వాడి బాడీ పని చేయాలంటే మందు పడాలి. వాడిని టేబుల్ మీద పెట్టుకొని డాక్టర్ సూపర్విజన్లో కొంచెం ఇచ్చుకుంటే అది ట్రీట్మెంట్లో ప్రాసెస్, బాడీని రిహాబిలిటేట్ చేసే ప్రాసెస్లో కొంచెం పోసుకుంటే ఒక టానిక్ లాగా ఇస్తున్న టైంలో అది అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్తో చేస్తారు. ఆ సందర్భంలోనే విన్నాను నేను. ఇక ఏ డాక్టర్ కూడా ఎప్పుడు పరిస్థితులు తెలియదు. అది ఆ డాక్టర్ ఎందుకు చెప్తాడు, అదంతా ట్రాప్, అదంతా ఇవన్నీ భాగమే. ఒక కల్చర్ విలువ, హాస్పిటాలిటీ విలువ, ఇవన్నీ రిలాక్స్ కావటము, స్ట్రెస్ ఫ్రీ కావాలంటే ఇది, లేకుంటే వీకెండ్లో ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఏవైతే మిస్కన్సెప్షన్స్, భ్రమలు క్రియేట్ చేయబడ్డావో అందులో భాగమే
డాక్టర్ కూడా చెప్పిండు అనడం. సో యూజువల్గానే మనం గతంలో చాలాసార్లు యాంటీ లిక్కర్ మూమెంట్ అనేది చూసినాము. ఆల్కహాల్ రహిత సమాజం కావాలి అనేటువంటి స్లోగన్స్, దానికి సంబంధించి జరిగిన పెద్ద పెద్ద ఉద్యమాలు, పోరాటాలు, జైళ్ళకి వెళ్ళడాలు ఇవన్నీ చూసాము. ఎలా అయితే అక్కడ నుంచి పోరాటం ఉందో ఇటువైపు నుంచి కూడా అంతే కూడా అపోజ్ చేసినటువంటివి ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు దావత్ వితౌట్ దారు అని మీరు స్టార్ట్ చేసినప్పుడు అల్టిమేట్గా అది యాంటీ లిక్కర్ క్యాంపెయిన్కి దారి తీస్తుందా, లేకుంటే మా చేగో కూడా అదే చెప్తున్నాడా అనేది ఏమైనా వచ్చిందా మీ మీద? అట్లా పడిందా ఒక ముద్ర? అంటే అది అయ్యే పని కాదు. మనకు పెసిమిస్టిక్ అంటే చాలా పెసిమిస్టిక్గా ఉన్నాం. చాలా చెడు అనుభవాలు ఉన్నాయి. మనం ఫెయిల్ అయ్యి కూడా ఉన్నాము. 1994లో నిషేధం అయింది, కానీ చిన్న చిన్నగా రిలాక్స్ అవుతూ లూజ్ అవుతూ అది అయ్యే పని కాదు, మనము కంట్రోల్ చేయలేము అనే దానికి వచ్చేసి దాన్ని రిలాక్స్ చేసేసారు. సో చాలా పెద్ద మూమెంట్, ఇప్పటికి కూడా గుర్తుండేది. చాలా పాపులర్ మూమెంట్, లేడీస్ లీడ్ చేసిన మూమెంట్. అయితే అది ఒక మూమెంట్. అప్పుడు ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఒక సైన్ మద్య నిషేధము, యాంటీ లిక్కర్ అంటే ఒక సైన్ చేస్తే అయిపోతుంది, కానీ మళ్ళా ఫెయిల్ అయ్యే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఈజీ మనీ కదా, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తుంటాయి. సో ఆ లిక్కర్ సిండికేట్ కానీ, మాఫియా కానీ, లేకుంటే దాని మీద అదే ఎకనామిక్ సోర్స్గా ఉన్న పార్టీలు కానీ, చాలా కంపెనీలు కానీ ఎందుకు ఊకుంటాయి? సో దే ఆల్వేస్ ఫెయిల్యూర్ మోడల్గా, ఫెయిల్యూర్ ప్రయోగంగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే బియాండ్ దిస్ థింగ్ దాన్ని చూపిస్తూ ఉంటారు. బియాండ్ ప్రొఫెషనల్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి దొంగ సారా వల్ల, లేకుంటే ఇది అయ్యే పని కాదు, లిక్కర్ మాఫియా అని, అది అని, ఇదని చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే కొన్ని సమూహాలు ఉన్నాయి. అంటే కొన్ని సమూహాలు వాళ్ళ కల్చరల్గా అవి వాళ్ళు లిక్కర్ తీసుకోరు. ఆ సమూహాలు చాలా 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 మంచిగా లైఫ్లో చాలా ఏదైతే ఇప్పుడు మనం సక్సెస్ అంటే ఇది అని చూస్తామో వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు దాదాపు సమూహాల్లో. అది ఒక రోజులో రాలేదు, సంవత్సరాలు అది యాంటీ లిక్కర్ క్యాంపెయిన్, ఆ బిలీఫ్ ఉండటం వల్ల, మద్యాన్ని దగ్గర రానికపోవటం వల్ల ఆ సమూహాలు ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినాయి. కానీ ఎవరైతే దానికి అది మన కల్చర్లో భాగమన్న వాళ్ళు ఎంత కష్టపడ్డా పైకి వచ్చినా కూడా ఆ లిక్కర్ గుంజి పడేస్తూ ఉంది. సో ఇప్పుడు బీహార్లో ఇప్పుడు లేదు. అండ్ కొంతమంది ప్రచారం చేసేవాళ్ళు దొరుకుతుండొచ్చు, లేకుంటే దొంగసారా కూడా దొరుకుతుండొచ్చు, కానీ ఆ ఒక రకమైన ఆలోచన మాత్రం అద్భుతమైన ఆలోచన. బాగుపడ్డ ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. అండ్ పిల్లలకు మంచి స్కూల్ యూనిఫామ్ ఇవ్వగలుగుతున్నారు. స్వీట్స్ మీరు అన్నట్టు మంచి ఇంటికి మంచి స్వీట్స్ తీసుకొని వస్తారు. లేకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెరిగింది అండ్ కుటుంబాలు స్టేబిలైజ్ అయినాయి. పిల్లలకు మంచి చదువు చెప్పగలుగుతున్నారు. ఆ ఇన్కమ్ మంచి ఉపయోగిస్తున్నారు. సో లిక్కర్ లేకుండా ఉండే సమాజము స్లోలీ మంచి వైపే వెళ్తుంది. ఇవన్నీ ఏంటంటే కావాలని చేసాయి. ఎందుకంటే చాలా తక్కువ ఇన్వెస్ట్తోని ఎక్కువ మనీ వస్తున్నది కదా, అండ్ వస్తున్నది. అండ్ స్టేట్స్కి కూడా అండ్ ఎకనామిక్ ఆర్థిక వనరుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నా అబ్జర్వేషన్ వ్యక్తిగతమే, చాలా ప్రభుత్వాలు అంటే జనాలు చైతన్యవంతంగా ఉండటానికి ఇష్టపడరు. సాయంత్రం కాగానే కొంచెం పండుకోవడం ఉంటుంది. మరి ఆ చైతన్యము అలర్ట్గా ఉంటాడు కదా, తాగి పండుకోకుంటే ఆ చైతన్యము వాళ్ళ మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్వశ్చన్ చేస్తారు కదా అప్పుడు. సో ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేని చాలా విషయాలు ఉంటాయి. సో చాలా ఈజీగా జనాలు పడుకోబెట్టడం అంటే కొంచెం ఇంత అవైలబుల్. మనం బయటకు వెళ్తే ప్రతి 100 అడుగులకు ఒకటి ఉండిపోతుంది కదా. సో అది కూడా లోపల రీజన్ ఉండవచ్చు. సరే, కారణాలు ఏమైనా కూడా ఒక యాక్టివిస్ట్గా, ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నేను లిక్కర్కి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాలని అనుకుంటున్నాను.
మనం కొన్ని రోజుల్ని ప్రత్యేకంగా చూస్తుంటాం, గాంధీ జయంతి లేకపోతే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. ఈ రోజుల్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు అవైలబుల్గా ఉండదు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇది అవైలబుల్గా ఉండదు. ఆ కొన్ని రోజులు మాత్రమే చెప్తారు. కాకపోతే ఆ ముందు రోజు ఆ తర్వాత విపరీతమైన క్రౌడ్ లైన్లలో ఉంటుంది. మనం చాలాసార్లు చూసాం. కరోనా టైంలో కూడా అన్ని బంద్ ఉన్నప్పటికీ ఈ మందు షాపుల్లో మాత్రం పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి అనేది, అప్పుడు గొడవలు జరిగాయి, ఇవన్నీ అయ్యాయి కదా అప్పుడు. సో అలాంటి సిస్టమ్ ప్రతిసారి ప్రతి చోట అన్ని రోజులు ఎందుకు కనిపించదు? మోరల్గా కొంచెము మేము తప్పు చేస్తున్నాము అని ఫీలింగ్ ఉంటుంది, పర్టికులర్ డేస్లో మాత్రమే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టే గాంధీజీ, అంబేద్కర్జీ ఆ టైంలో వాళ్ళు ధైర్యం చేయలేరు. ప్రతిరోజు లిక్కర్ లేని సమాజం కోసమే, లిక్కర్ అమ్మని సమాజం కోసమే, లిక్కర్ అవైలబుల్ ఉండని వాతావరణం కోసమే కృషి చేద్దాము. ఎట్లా ఉంటుందంటే, సరే ఒక 1 నెలలో ఒక రోజు అకేషన్ వస్తుంది అంటే ఆ స్పిరిట్ని మనం చిన్న చిన్నగా చేసుకోవాలి అంతే. అవి ఉన్న దాంట్లో ఏదో ఒక మమ అనిపించటమే. సో ప్రతిరోజు రావాలి చేయటం. ఎలక్షన్స్లో అంటే ఎలక్షన్ టైంలో ఎందుకంటే అదే యాజ్ ఎ సెడ్ డెమోక్రసీ కూడా ట్యాంపర్ అవుతుంది కదా డబ్బుతోని. మనము 5 సంవత్సరాల్లో మన మంచి చేసిండా, చెడు చేసిండా, మనకు మన ఫ్యామిలీకి, మన సమాజానికి, మన ఊరికి, మన టౌన్కి, మన సిటీకి ఎలాంటి పనులు చేసిండు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండు, ఎలాంటి గవర్నెన్స్ని ఇచ్చిండు, ఎంత డెమోక్రటిక్గా ఉన్నాడు, ఇవి కదా వ్యవహారాలు చేయాలి. కానీ నైట్కి కొంచెం మనము ఇంటాక్సికేట్ చేసి వైనో విస్కో ఇచ్చేసి, చీప్ లిక్కర్ ఇచ్చేసి మన ఆ ఓటుని ట్యాంపర్ చేయటము, ఆ ఆలోచనని ట్యాంపర్ చేసి తాపిచ్చినట్టు చేయటం అనేది కూడా అట్లా కూడా డెమోక్రసీని కూడా ట్యాంపర్ చేస్తుంది, డెమోక్రసీని కూడా ప్రభావితం చేస్తుంది అనేది మనం గమనిస్తున్న విషయం. ఎంత డేంజరో చూడండి. సో అలాంటప్పుడు ఆ టైంలో ఉండకపోవటమే బెటర్. ఇంకేంటంటే మామూలు స్టేజ్లోనే మన ఉద్వేగాలని అదుపులో ఉంచుకోలేకుండా చేస్తుంది లిక్కర్. ఇక ఆ పొలిటికల్ గొడవలు లేకుంటే పండగలలో, ఊరేగింపులలో ఆ రకమైన ఒక ఉద్వేగం ఉంటాం కదా, ఇది కూడా యాడ్ అయితే మన కంట్రోల్ ఉండకుండా గొడవలు అయిపోతాయని ఆపుతారు. సో దాని విలనిజం అయితే వాళ్ళు గుర్తుపట్టినారు. వాళ్ళు దాన్ని మొత్తము చేయక ఉండటానికి అనేక రీజన్స్ ఉన్నాయి. సో దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళవి, మన రీజన్స్ మనవి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక పేరెంటల్ రోల్. ఇప్పుడు మనం తాగినా కూడా పేరెంట్ తండ్రి కొడుకుని తాగుబోతుగా చూడాలనుకోడు, తన అమ్మాయిని ఒక డ్రంకర్డ్కి ఇవ్వాలనుకోడు. అట్లనే ప్రభుత్వాలు కూడా దాన్ని అవైలబిలిటీని తగ్గించటము, విపరీతంగా యాంటీ లిక్కర్ ప్రచారం చేయటము చేయాలి. సో వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా, దాన్ని ఒక రకమైన ఇప్పుడు చూడండి, దాన్ని బహాటంగా ఇంకా దానికి వేలం వేస్తున్నట్టు, దాన్ని ఇంత వచ్చినట్టు, వీళ్ళు ఎత్తుకున్నట్టు, ఇప్పుడు మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చినాం అన్నట్టు, సామాజికంగా వాళ్ళని సోషలైజింగ్ చేసినామంటే ఇవన్నీ మాటలు, ఇవన్నీ రకమైన ఇవన్నీ మిస్లీడింగ్ వ్యవహారాలు అన్నట్టు. అన్న, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఇది బీరు, బ్రాందీ ఇలాంటి ఈ తరహా మద్యం వైపేనా, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్నిసార్లు చెప్తుంటారు ట్రెడిషనల్గా వచ్చేటువంటి కళ్ళు కావచ్చు, నీరా కావచ్చు, ఇవి మనకి అంత హార్మ్ఫుల్ కావు, ఆరోగ్యానికి మంచిదే కదా అనేటువంటిది ఉంటుంది. నీరాని ప్రమోట్ చేసినప్పుడు కూడా అదే మాట చెప్పారు. సో అది కూడా మీరు ఇంక్లూడ్ చేశారా దీంట్లో? నీరాతో మనకేమి ఇబ్బంది ఉంటుంది, సహజంగా వచ్చేదాన్ని మనం ఉండదు. చిన్నగా అదొక దానికి ఒక మత్తు యాడ్ అవుతున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆ నీరా స్టేజ్ చాలా తక్కువ, దాన్ని షార్ట్ స్పాన్, దాని లైఫ్ స్పాన్ తక్కువ, అది దొరకటము ఇంపాసిబుల్. కళ్ళు కూడా ఇంపాసిబుల్. తాటి చెట్లు డిమాండ్ లేదు, అంతా కెమికలే, అది ఇంకా డేంజర్. అవును, కల్తీ కళ్ళు అనేది చాలా ఎక్కువ చేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అదంతా నీరా అనేది చాలా తక్కువ సమయం, తక్కువ ఉన్నది, అది లిమిటెడ్ దొరుకుతుంది. నీరా సహజంగా వస్తుంది, చెట్టు నుంచి వస్తుందంటే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. కానీ దాని పేరు మీద జరిగేటువంటి అడ్డదారులో వ్యవహారము మనకు ఆ డిమాండ్ తట్టుకోలేదు, అది కూడా ఫాల్స్.
సో ఇప్పుడు మద్యం కావచ్చు, సిగరెట్ కావచ్చు, వాటి మీద అయితే కాషనరీ అదైతే కనిపిస్తుంది ఒక మెసేజ్. ఈవెన్ మన సినిమాల్లో, సీరియల్లో ఎక్కడ చూసినా కానీ అక్కడ మందు బాటిల్, సిగరెట్ కనిపించినా కింద మాత్రం ఒక ప్రమాద హెచ్చరిక లాగా మాత్రం ఒక నోట్ ఉన్నప్పటికీ కూడా మనం తాగడం చూస్తున్నాము, వీటన్నిటిని క్లియర్గా పిక్చర్లో చూస్తున్నాం. ఆ టైంలో రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకోవాలంటారు? అట్లీస్ట్ కొంచెం గుడ్డిలో మెల్ల అది అదన్నా కనిపిస్తుంది, బట్ అది ఎవరు చూస్తారు? ఎంతమంది చదువుతారు? బ్రెయిన్ నెగిటివిటీనే తీసుకుంటుంది, ఏం చేస్తాం. అంతే కదా. సో ఇక అది నేను ఒకటి చెప్తారు, రేపు 100 మంది చెప్తారు దానికి. దాన్ని అసలు అవి సినిమాలలో బంద్ చేయాలి. సినిమాలలో ఇప్పుడు అలాంటి సీన్స్తోని ఎంటర్టైన్మెంట్ చేయటం బంద్ చేయాలి. మన క్రియేటివిటీని పదును చేట్టి ఇంకా కొత్త విధానాల ద్వారా, కొత్త సీన్స్, కొత్త సన్నివేశాల ద్వారా మనుషులని ఇంకా ఎంటర్టైన్ చేయొచ్చా, హ్యూమర్ క్రియేట్ చేయొచ్చా, చేయాలి. కానీ సులువైన మార్గము మనకు జనరల్గా అలవాటు ఎంత సులువుగా ఉంటుందో అట్లే క్రియేటివ్ పీపుల్కి కూడా ఒక సీన్ పెడితే ఎంటర్టైన్ అవుతుంది, చాలామంది కనెక్ట్ అవుతారు. వాళ్ళకి తెలియదు అది ఒక రకమైన యాక్సెప్టెన్స్ని తెస్తుందని. మనం కొత్తగా యూనిక్గా కొత్తది ఏమన్నా చేసుకొని చూడాలి. అది సక్సెస్ కొన్ని సినిమాలలో అవుతుంది. ఎన్నో ఉంటాయి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలాంటి సీన్స్ అవాయిడ్ చేయాలి. ఏమైందంటే మొన్న నాకు ఇట్లనే ఆఫీసర్స్ కానీ లేకుంటే కంట్రోల్ చేసే ఆఫీసర్ కూడా చెప్పారు కొన్ని విషయాలు మాట్లాడొద్దు, ఎందుకంటే నేను చెడు మాట్లాడినా కూడా క్యాంపెయిన్ చేస్తున్నా, అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నా కూడా వాడు అవేర్నెస్ కంటే దాంట్లో చెడు అట్రాక్ట్ అయ్యి చెడు తీసుకునే అవకాశం ఉంది. అంటే అడిక్షన్కి అంత పవర్ ఉంది అని చెప్తున్నారు. సో వీళ్ళు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా బాధ్యత లేకుండా చేస్తుంటారు. దే షుడెంట్ డూ ఇట్. యా అన్న, ఇప్పుడు మీరు చేస్తుంది సోషియో కల్చరల్ మూమెంట్గా తీసుకొస్తున్నారు దీన్ని, అలాగే మీరు పోరాటం చేస్తున్నారు. సోషియో కల్చరల్ ఈ రెండు కూడా చాలా చాలా స్ట్రాంగ్ అసలు కదా. ఈ రెండిటి గురించి మీరు పోరాడడం అనేది ఒక మూమెంట్ లాగా రావాలి, దీన్ని వద్దు అనేటువంటి స్టేజ్కి తీసుకురావాలి. మేము ఇంకా దీన్ని కంటిన్యూ చేయట్లేదు, మా పార్టీలో ఇది ఉండదు అని చెప్పడం అనేది, ఒక స్ట్రాంగ్ వాటితో పోరాడడం అనేది ఎలా అనిపిస్తుంది సోషల్గా, కల్చరల్గా? అమ్మో, చాలా కష్టంగా ఉంది, ఎక్సలెంట్ టాస్క్. నేను ఇంకా అంటే పెసిమిస్టిక్గా జీవితం మొత్తం పోరాడినా అవుతుందా కాదా అని ఉంటుంది. బట్ మనకు ఒక దాని మీద కూర్చోవాలి, ఇక చేస్తుండాలి. ఇప్పుడు ఒక జనరేషన్ కాబట్టి ఇంకో జనరేషన్ ఇప్పుడు బంద్ చేసినా కూడా ఒక 10, 15, 20 ఇయర్స్ పడుతుంది మొత్తము క్లీన్ కావడానికి. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నా అల్టిమేట్ ఎయిమ్ కూడా అదే, పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టగలగాలి. వీ షుడ్ ఫోర్స్ దెమ్ టు అనౌన్స్ ఇన్ దైర్ మేనిఫెస్టో దట్ లిక్కర్ గురించి కొంచెం ఏమన్నా చేస్తామని. దానికంటే ముందు నేను పార్టీలని రిక్వెస్ట్ చేసేది, ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ మీ డీ అడిక్షన్ సెంటర్స్ అన్న పెట్టండి. ఇప్పుడు బయటికి పోతే ఏదో ఒక సందర్భంలో తాగిన వాళ్ళు, దానికి ఇబ్బంది పడిన వాళ్ళు, ఆల్కహాలిజంకి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో అవుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ పిల్లవాడు వద్దంటాడు, లేకుంటే వాళ్ళ ఇంట్లో అమ్మ తిడుతుంది. సో బట్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అన్నప్పుడు ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. నేను తాగాలని బయటకు వెళ్తే ఎన్నో వందలు కనిపిస్తాయి. నేను ఈ వ్యసనం నుంచి, అడిక్షన్ నుంచి, బలహీన నుంచి బయటపడాలంటే మన విల్ పవర్ సరిపోదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, మెడికేషను, రిహాబిలిటేషను, కౌన్సిలింగ్, వ్యవహారము ఉంటుంది. కానీ అవి పెట్టాలి. ఈ మనకెంత సమాచారము పబ్లిష్ కావాలి త్రూ వేరియస్ కమ్యూనికేషన్ మీన్స్ ద్వారా అంటే వాడు ఇమ్మీడియట్గా కింది వాకిన్ అయ్యే అంత సమాచారం ఉండాలి. ఇటు పోతే నాకు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అనేది. సో ఆ సమాచారం పబ్లిష్ చేయటము అండ్ డీ అడిక్షన్ సెంటర్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయటము, ఆ రంగంలో ఎక్కువ బడ్జెట్ ఇవ్వటము, మెడికల్ ప్రొఫెషనల్స్ని కూడా అటువైపు ట్రైన్ చేయటము. ప్రపంచం మొత్తం అంటే ఎవ్రీ సెకండ్, థర్డ్ ఫ్యామిలీ ఈజ్ విక్టిమ్ ఆఫ్ ఆల్కహాలిజం. సో కంపల్సరీ వాళ్ళకు కూడా ఈ ఏరియాలో మంచి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఏరియా అనేది నేను రిక్వెస్ట్ చేశాను. అట్లీస్ట్ సరే మీరు రెవెన్యూనా లేకుంటే వేలం వేస్తారా, దానికి ఏమన్నా తీసుకుంటారా, కానీ కొంచెం బడ్జెట్ కేటాయించి మీరు జస్ట్ చాలా ఇక మనము ఆ జనాభా ఆ వైన్ షాప్లో ఒక ఏరియా తీసుకోండి, ఎంత సేల్ అవుతుంది, ఎంతమంది
అడిక్టివ్ పీపుల్ ఉన్నారో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఒక 2 పడేయండి అనేట్లు చేస్తే అన్నా బాగుంటుంది. సో అట్లా కూడా చేయట్లేరు. అట్లా చేయాలని కోరుకుంటున్నారు. నా నెక్స్ట్ క్యాంపెయిన్ అదే. నెక్స్ట్ లెవెల్ అడిక్షన్ సెంటర్స్ని ఎన్ని ఎక్కువైతే అన్ని ఎక్కువ పెట్టండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక విభాగం పెట్టండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ ప్రచారంలో పెడుతున్నాను. సో కొంచెం అయితే టైం పడుతుంది సోషల్గా కల్చరల్గా మార్పు రావడానికి. అట్లీస్ట్ మేము ఒక స్టార్టింగ్ ప్రయత్నం అయినా మా పార్టీల్లో దారు అనేది ఉండదు, మేము ఇచ్చే దావత్లో దారు ఉండదు అనేది ఫస్ట్ అక్కడి నుంచి కనుక ఒక అడుగు ముందుకు పెడితే, ఆ ప్రయత్నం కనుక సక్సెస్ అయితే మ్యాసివ్గా మిగతా అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. బట్ హెర్క్యులియన్ టాస్క్ మీరు అన్నట్టుగా కాకుంటే అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని చేయాల్సినటువంటి పోరాటాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే అందుకనే నేను రిక్వెస్ట్ చేసేది అంటే, ఆల్కహాలిజంకి చాలామంది పిల్లలు మహిళలు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఎవ్రీ థర్డ్ ఫ్యామిలీ విక్టిమ్ ఆఫ్ ఆల్కహాలిజము, ఎస్పెషల్లీ ఇంట్లో పిల్లలు, తల్లి, మహిళలు. ఐ రిక్వెస్ట్ దెమ్ టు లీడ్ దిస్ మూమెంట్. ఏదో విధంగా మీరు ఈ ప్రచారంలో పాల్గొండి. కొంచెము ఇబ్బందులైనా కూడా ఈ క్యాంపెయిన్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఒక రోజుకి మనము లిక్కర్ ఫ్రీ సొసైటీ చూసే అవకాశం ఉంటుంది. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. మీరు ఇలాగే పోరాటాన్ని కంటిన్యూ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.